తీసుకురమ్మా. తీద్దామంటే చీపురెత్తుకొచ్చేవేంటమ్మాయి? ఎందుకా బూజు తులుపుదామని. ఆ మాత్రం అర్థం కావట్లేదా వేండేలు? బూజు తులపటానికి వచ్చి ఉంటుంది అంతేగలంట. అవునవును, బూజు తులపడానికే వచ్చా. ఏంటి గోల? బావా వీళ్ళెవరో పిచ్చి వాళ్ళు లెక్క ఉన్నారు. మన ఇంటికి వచ్చి తెగ గోల చేస్తున్నారు. ఏయ్ ఏంటిదంతా? నమస్తే. నమస్తే సార్. మిస్టర్ ఎవరు నువ్వు? సార్ నా పేరు ఏల్ముడి. ఈ స్టేషన్కి ఎద్దవాణ్ణి. వాడు మావాడేలే. ఇంతకీ ఆ పెట్టేమిటి? కలర్ టీవీ సార్. ఎవరు పంపించారు? సర్పభాసనరావు గారే స్టేట్ రాజకీయ వ్యక్తి సార్. దీంతో పాటు ఫ్రిడ్జ్, సీసీఆర్, కూలర్. స్టాప్ ఇట్! సార్ తీసుకోరా పెట్టే. సార్ తీసుకో. ఆగో. ఇలాంటి పక్కలేసే పనులు చేయొద్దని ఆ సర్పభూషణ్ రావుకు చెప్పు. నీతిని ఊపిరిగా, న్యాయాన్ని ప్రాణంగా భావించే ఇన్స్పెక్టర్ విజయ్ అని చెప్పు. ఇలాంటి బచ్చా పనులు మరొక్కసారి వేస్తే చొక్కా పట్టుకుని ఈడ్చుకొస్తానని చెప్పు. వెళ్ళు. సార్ చూడు, వాడు మనుషులు గాని స్టేషన్కి వస్తే నాకు కబురు చేయి. అంతేకాదు, ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఇక నుండి అందరూ సిన్సియర్గా ఉండాలి. ఎవరికి భయపడకుండా మీ ఉద్యోగాలు మీరు చేయండి. సరే పద, నేను స్టేషన్కి వస్తున్నా. రే తాండేలు, ఈ ఇల్లు నిజాయితీకి నీతికి మారుపేరు. ఇక్కడ ఉండేది న్యాయం, ధర్మం. దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. అలాగనయ్యా. లత, ఐ విల్ మీట్ దట్ సర్పభూషణ్ రావ్ ఇమీడియట్లీ. బావా వాడు అసలే రక్తం తాగే నరరూప రాక్షసుడు. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఏంటో బావా, నాకు భయంగా ఉంది. లత, ఎంతసేపు ఉద్యోగం అంటూ నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను దూరం పెడుతున్నానేమోనని నాకు చాలా బాధగా ఉంటుంది లత. పువ్వు పుట్టింది తన అందం కోసం అయితే, నువ్వు పుట్టింది నా కోసం, నా ప్రేమ కోసం. ఇలా రా లత. ఆకాశంలో ఎన్ని వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ ఆ చందమామ మాత్రమే కంటికి ఇంపుగా కనిపిస్తుంది. అలాగే ఈ భూలోకంలో ఎంతమంది కన్యలున్నా నా కంటికి నీవు తప్పితే ఎవరు కనిపించడం లేదు లత, కనిపించడం. నిజమా బావా? అవును లత. పాట ఎన్ని ఎల్లో.